పద్ధతి విలక్షణమైంది. అనేకుల పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రం. ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దాన్ని కని విని ఎరగను. ఇతనికి నేను ఒక్కడనే కమ్మగా తినే దురలవాటు ఉంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తినొచ్చాడు. ఒక్కరే తినడం మంచిది కాదు. అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పే దానికి సాక్ష్యం. ఇక ఆశ్చర్యం ఎందుకు అన్నారు. ఎవరికీ పెట్టకుండా తినటం నేను ఎరుగను కనుక నాకు ఈ దురలవాటు అంటగట్టినా నాకు అది వర్తించదు. బాబా, నేను ఈనాటి వరకు షిరిడీలోని సంతను అసలు చూడనే లేదు. మరి శనగపప్పును కొని తిన్నదెప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉంటుందేమో కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా